చిన్నపిల్లలు ఎక్కువగా చాక్లెట్లు ఇతర చిరుతిళ్ళు తినడానికి ఇష్టపడతారు. కానీ కొంతమంది పిల్లలు ఛాన్స్ దొరికితే చాలు బియ్యం, మట్టి, చాక్ పీస్, బలపాలు తినేస్తుంటారు. పిల్లల్లోనే కాదు పెద్దవారికి కూడా ఇలాంటి అలవాటు ఉంటుంది. ఇలా ఆహారం కాని వాటిని తినాలనిపించేలా చేయడానికి కారణం పైకా అనే డిజార్డర్. ఇదొక మానసిక రుగ్మత. ప్రపంచంలోని పిల్లల్లో ఏడాది నుంచి 6 ఏళ్ల వయసులోపున్న వారిలో 10% నుంచి 30% మందిలో ఈ పైకా డిజార్డర్ కనిపిస్తుంది. అయితే ఈ డిజార్డర్ ఎందుకు వస్తుంది అనే దానికి ఖచ్చితమైన కారణం లేదు. ఐరన్ లోపం, జన్యుపరమైన రుగ్మతులు, ఓసిడి వంటి సమస్యలు ఉన్నా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల పోషక లోపాలు ఉన్న వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉన్నవారు ఇలా బియ్యం, బలపాలు, చాక్ పీసులు, మట్టి వంటివి తినడానికి ఆసక్తి చూపిస్తారు. అలాగే మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారిలో కూడా ఇలాంటివి తినాలనే కోరిక కనిపిస్తుంది. జింక్, కాల్షియం, ఐరన్ లోపాలు ఉన్నవారిలో కూడా ఈ సమస్య ఉంటుంది. మీ పిల్లలు మట్టి, సున్నం, చాక్ పీసులు, బలపాలు తింటున్నట్లు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఈ అలవాటు వల్ల ఫుడ్ పాయిజనింగ్, పేగుల్లో బ్లాకేజీ, పారాసైట్ ఇన్ఫెక్షన్లు మొదలైన సమస్యలు వస్తాయి. ఒకవేళ పౌష్టికాహార లోపం వల్ల పైకా సమస్య ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలితే పిల్లలకు మంచి పౌష్టికాహారం పెట్టండి. మానసిక సమస్యల వల్ల పైకా ఉన్న వారికి మానసిక వైద్యుల చేత కౌన్సిలింగ్, ట్రీట్మెంట్ ఇప్పించడం అవసరం. అందరూ తింటుంటారు, ఏం కాదని నిర్లక్ష్యం వహించడం అంత మంచిది కాదు. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం వెంటనే వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వేటి న్యూస్ యాప్ని ఫ్లిప్ చేయండి.